చిన్న ఏజ్లోనే బిడ్డలు స్టేజ్లెక్కి ఎట్లా అంటే అట్లా డాన్స్ చేస్తూ నలుగురు అంటున్నప్పుడు అమ్మగా ఎన్నిసార్లు ఏడ్చుంటారు మీరు? కింద ఇంటా ఉన్నాను. అప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది, అసహ్యం వేస్తుంది. ఒక్కొక్కసారి అయితే చనిపోవాలనిపించింది పరిస్థితుల వల్ల. తన స్టైలిష్ డాన్సులతో ఎప్పుడు అదే జోరు. అభిమానుల్లో హుషారు. తన డాన్స్ తో ఎంతో మందిని ఫ్యాన్స్ చేసుకున్న ద సూపర్ క్వీన్ స్మృతిక అలియాస్ చిన్ను అంటే మీ అందరికి అర్థం అవుతుంది అనుకుంటా. ప్లీజ్ వెల్కమ్. ఫస్ట్ టైం ఇలా ఒక షోకి అమ్మతో వచ్చింది, మీరు కూడా ఫస్ట్ టైం కదా, ఎలా అనిపిస్తుందిరా? హ్యాపీగా ఉంది. అసలు మమ్మీ ఎక్కడికి రాదు, మాతో ఈవెంట్స్ కి రావటమే కష్టం. ఎప్పుడో లాంగ్ అయితే వస్తుంది, ఇక్కడికి వచ్చిందంటే గ్రేట్. గ్రేటేనా? ఓ నీ పేరేంట్రా? కళ్యాణి. కళ్యాణి. కళ్యాణి అలియాస్ నీకు కూడా ఏమైనా ఉందా చిన్నులాగా? కళ్ళు అంటారా? ఓ అంటే చాలా తక్కువ అమ్మాయిలను ఎంకరేజ్ చేయటం, అండ్ దట్ టు డాన్స్ ఫీల్డ్. అమ్మ మిమ్మల్ని ఎంకరేజ్ చేసింది కదా, ఏం చెప్తావు అమ్మకి? అంటే ఫస్ట్ అక్క ఈ ఫీల్డ్కి వచ్చింది చిన్న అంటే ఇష్టంతో. బయటకు వెళ్తూ ఉంటే ఒక బోర్డు చూసి ఇష్టంతో నేర్పించింది. ఇప్పుడు మాకు అదే కంటిన్యూ. అంతే. అంటే డాడీ లేరు, నేను మమ్మీ అక్కే. ఓకే. ఇంకా మేము బతకాలి అంటే ఇలా ఈవెంట్స్ చేసుకొని బతకాలి. ఎప్పటి నుంచి చేస్తున్నారా ఈవెంట్స్? 2.5 years చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఎంత ఉంటుంది ఏజ్ మీకు? 22. 20 years నుంచి స్టార్ట్ చేశారు. డాన్స్ నేర్చుకున్నారా ఎక్కడైనా? స్టార్టింగ్ డాన్స్ క్లాస్ లో నేర్పించారు. సో ఇంకా అలా స్టార్ట్ చేశారు. ఎవరు డాన్స్ నేర్పించలేదా? డాన్స్ మాస్టర్ నేర్పించారు. డాన్స్ మాస్టర్ నేర్పించారు, ఇంకా నేర్చేసుకున్నారు అనమాట ఈవెంట్స్కే ఇంకా మొత్తం. అమ్మ అంటే ఇంత చిన్న పిల్లల్ని చిన్న ఏజ్ లోనే ఇలా డాన్సర్స్ చేయాలని ఎందుకు అనిపించింది మీకు? మామూలుగా ఇష్టంగా నేర్పించాను, డాన్సర్స్ అని చేయాలని లేదు. ఓకే. కాకపోతే ఇంకా అలాగా పరిస్థితుల వల్ల బాగా ఈవెంట్స్ అలవాటైపోయి అట్లాగా చేస్తాం మనీ కోసం. అంతే. ఇద్దరులో ఎవరికి బాగా పేరు వచ్చింది? తనకే. బట్ కళ నేర్చుకుంది అక్క దగ్గర, చెల్లెలకే పేరు వచ్చేసింది. ఎప్పుడన్నా ఫీల్ అవుతుంటావా చెల్లెలకి మంచి పేరు వచ్చింది నాకన్నా? నిజం చెప్పు. అలా ఏం లేదు, ఫీల్ అవుతుంది, కుళ్ళుకుంటది. లైక్ మీ ఇద్దరం ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు, 3 months అవుతుంది మీ ఇద్దరం మాట్లాడుకొని. అవునా? ఎందుకు? అంటే ఇప్పుడు ఎక్కువ అంటే ఇంట్లో ఎవరికైనా కొంచెం నేమ్ వచ్చిందంటే వాళ్ళ మీద కొంచెం ప్రేమ పెరిగి వాళ్ళు ఇట్లా కష్టపడుతున్నారు, వాళ్ళు బాగా చూసుకోవాలని ఉంటుంది. అలా మమ్మీ నాతో ఉంటదని ఆ అమ్మాయికి నేనంటే కొంచెం కోపం. ఇప్పుడు మీ ఇద్దరు 3 months నుంచి మాట్లాడుకోవట్లేదా ఈ షో కోసం? లేదు, ఇప్పుడు కూడా మాట్లాడుకోవట్లేదు. మమ్మీ మా ఇద్దరి మధ్యలో మా మమ్మీ. ఇప్పుడు ఏమన్నా చెల్లెలకి చెప్పాలనుకుంటే ఎలా చెప్తా? చెప్పు ఒకసారి. మా దానికి చెప్పు, ఎక్కువ చేయొద్దని. ఫీజులు ఎగిరిపోయింది నాకు. ఎలా అనిపిస్తుంది అంటే ఒక కుటుంబాన్ని గడవటం కోసం ఇద్దరు ఆడపిల్లలు ఏదో డాన్స్ నేర్చుకొని అదే జీవనోపాధిగా మిమ్మల్ని పోషిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఏమనిపిస్తుంది ఒక అమ్మగా మీకు అసలుకి? కొన్నిసార్లు బాధ వేస్తుంది. స్టేజీ మీరు చూసినప్పుడు కష్టపడతా ఉంటుంది కదా, అప్పుడు ఏమన్నా అయిపోద్దేమో, గుండె అయిపోద్దేమో, అప్పుడు నా పరిస్థితి ఏంది, చాలా ఫీల్ అవుతుంటా కొన్ని విషయాలు. చదివించకుండా ఇలా చేసేసాను నేను పొరపాటు. అందరు చదువుతూ ఉంటారు కదా ఉద్యోగాలు, అలాగా ఆ ఏజ్లో చేస్తుంటే బాగుండేది అనిపించేది. చాలాసార్లు ఏడ్చున్నాను కూడా. వీళ్ళిద్దరు ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. అలాగా అంటే ఇప్పుడు స్టేజ్ మీద ఇద్దరు డాన్స్ చేస్తుంటారు, చిన్న ఏజ్ 20-22, కింద రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, మీరు కూర్చొనే ఉంటారు, కొన్ని ఈవెంట్లలో వింటనే ఉంటారు. యాజ్ ఏ మదర్గా ఆ పెయిన్ ఎలా అనిపిస్తుంది అసలుకి? ఒకప్పుడు లేదు కానీ ఇప్పుడు ఈ అమ్మాయి గురించి కింద వింటా ఉన్నాను. అప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది, అసహ్యం వేస్తుంది. ఏం చేస్తే బయటికి రాగలుగుతామా అన్న ఫీలింగ్ అనమాట. ఓకే. అంటే తర్వాత ఈ అమ్మాయి మ్యారేజ్ చేయాలంటే ఎంత గుట్ట డబ్బులు ఉండాలి కదా, ఈ అమ్మాయి కష్టపడితేనే చేయాలన్నమాట. ఎట్లా మానిపించాలా తెలియట్లేదు, ముందు వెనక ఏమీ సపోర్ట్ లేదు.
అందుకోసం చాలా బాధ వేస్తుంది అమ్మాయి చేసేటప్పుడు, వెనక నుంచి వినేటప్పుడు. ఒక్కోసారి వెనక్కి తిరిగి చూస్తాం కానీ వాళ్ళు మమ్మల్ని కూడా మళ్ళీ ఏమన్నా అంటారేమో అనిపిస్తుంది. చిన్ను, అంటే చదువు నీకు ఇష్టం లేక చదువుకోకుండా ఈ ఫీల్డ్కి వచ్చావా, లేకపోతే రీజన్ ఏంటి డాన్సింగ్ ఫీల్డ్ చూస్ చేసుకోవడానికి నువ్వు? అంటే నాకు చదువు అంటే చాలా ఇష్టం, తనకి ఇంట్రెస్ట్ లేదు, తను ఇంట్రెస్ట్ లేక ఆపేసింది. నాకు డాన్స్ కన్నా ఎక్కువ చదువు ఉండేది చిన్నప్పుడు, కానీ ఇంకా డాడీ లేరు, ఇంకా ఇప్పుడైతే డాన్సే ఇష్టం. ఎందుకంటే మా డబ్బులతో అంటే మేము కష్టపడి మమ్మీని పెంచే అంత ఉందని చాలా హ్యాపీగా ఉంది. చదువు లేదని ఎంత బాధ ఉందో ఇప్పుడు ఆ బాధ అంతా లేదు. ఓకే, ఏం చదువుకున్నావురా? 9th లోనే ఆపేసా, కానీ చదువు అంటే ఇంట్రెస్ట్ ఉంది, చదువుకోవాలని. మమ్మీ ఫుల్ సపోర్ట్, కానీ ఈ 2 స్కూల్లో ఎలా అంటే 10th కదా, తర్వాత 10th అంటే ఏ స్కూల్లో సపోర్ట్ చేయలేము అమ్మ మేము అనేసారు. అంటే ఒకటి డాన్స్ అయినా ఉంచుకో, లేదా స్టడీ అయినా నీ ఇష్టం అన్నారు. ఇంకా మాకు ఆ టైంలో కష్టాలన్నీ ఉండటం వల్ల. నువ్వేం చదువుకున్నావు? 9th. ఇద్దరు 9th. అంటే మీకు చదివించే స్తోమత లేక ఆపేశారమ్మా? ఫస్ట్ అదే, మళ్ళీ ఇంట్రెస్ట్ లేదు అమ్మాయికి. ఈ పాపకు ఉంది కానీ స్కూలు ప్రోగ్రామ్స్ కంటిన్యూ ఉంటాయి, కష్టమైపోతా ఉంది, ఫీవర్ వచ్చేస్తా ఉంది, అందుకని ఆపిచ్చేస్తుంది.